డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఈ యంగ్ టాలీవుడ్ డైరెక్టర్ రీసెంట్‌గా వచ్చిన 'హనుమాన్' మూవీతో ఒక మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సక్సెస్ సాధించడానికి తాను ఎన్నో కష్టాలు పడ్డానని ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటే కానీ ఒక మనిషిని కానీ, డైరెక్టర్‌ని కానీ నమ్మరంటూ, కానీ సక్సెస్ అవ్వాలంటే అవకాశం ఇచ్చేవారు కూడా ఉండరంటూ, తను ఫస్ట్ అవకాశం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో వివరిస్తూ, ఇండస్ట్రీలో తాను అన్ని రకాల అవమానాలు చూశానని వెల్లడించారు. కథ చెబుతూనే ఉంటే నిద్రపోయిన నిర్మాతలు ఉన్నారని, అలానే ప్రశాంత్ వర్మ ఒక ప్రొడ్యూసర్‌కి కథ చెబుతానంటే నైట్ 2 గంటలకు రామని చెప్పారట. కానీ కథ వినకపోతే మందు సిట్టింగ్ పెట్టుకొని కథ చెప్పమని హేళన చేశారట. ఆ రోజు 2, 3 కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లారట ప్రశాంత్ వర్మ. అంతేకాకుండా కొంతమంది నిర్మాతలు వాచ్‌మెన్‌కు చెప్పు, ఆఫీస్ బాయ్‌కి కథ చెప్పు అంటూ ఎగతాళిగా మాట్లాడేవారట. అంతేకాకుండా తన మొదటి సినిమా అవకాశం కోసం కథని సుమారు 300-400 సార్లు నేరేషన్ ఇచ్చారట ప్రొడ్యూసర్స్‌కి. అంతా కష్టపడి సినిమా స్టార్ట్ అయ్యాక మార్నింగ్ షూటింగ్ మొదలైన తర్వాత ఈవినింగ్ కల్లా సినిమాలు ఆగిపోయినవి కూడా ఉన్నాయంట ప్రశాంత్ వర్మ కెరీర్‌లో. అంతేకాకుండా హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ తరచూ సెట్స్‌కి వస్తున్నాడని, ఇలా అయితే నేను సినిమా చేయనని హీరోలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయంట ప్రశాంత్ వర్మ కెరీర్‌లో. ఏదేమైనా 'హనుమాన్' మూవీ సక్సెస్‌తో ఒక్కసారిగా ప్రశాంత్ వర్మ కెరీర్‌లో తాను పడ్డ అవమానాలకి సమాధానం చెప్పినట్టుందంటున్నారు ప్రశాంత్ వర్మ. ఇక 'హనుమాన్' సక్సెస్‌తో ప్రశాంత్ వర్మకు ఆఫర్‌లు పెరుగుతాయని చెప్పుకోవచ్చు. 'హనుమాన్' మూవీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.